నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలంలో అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. కోటపల్లి మండలం రాంపూర్, కొల్లూరు, కోటపల్లి గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం ఇళ్లు కట్టుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన 1,00,000 కోట్ల రూపాయలతో ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుండేదని అన్నారు. మీ గ్రామంలో ఎందుకు వస్తలేదో నేను కనుక్కొని చెప్తాను. ఇంతమంది ఉన్నామా ఆయమలిక అంటే మీకు తర్వాత మనకు కోవిడ్ టైంలో మనకు హాస్పిటల్ పోతే మనకి ఎప్పుడు గవర్నమెంట్ ఏమన్నా పైసలు ఇచ్చిందా? బిల్లు కట్టిందా? కట్టలే, మనమే కట్టుకున్నాం. చాలా మంది పుస్తకాడు తాకట్టు పెట్టి కట్టిండ్రు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు 2 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉండే. 2 లక్షల వరకు ఎవరైనా ఎక్కడన్నా హాస్పిటల్లో పోయి ఆపరేషన్ చేసుకుంటే హాస్పిటల్ ఛార్జీల కోసం 2 లక్షల రూపాయలు ఇస్తుండే. కానీ ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం మనందరికీ 10 లక్షల రూపాయల వరకు మనకు ఆ సౌకర్యం కల్పించింది. అయితే మీకు కావద్దు మనకు హాస్పిటలైజేషన్, కానీ మనకు హాస్పిటల్కి పోయినప్పుడు ఖర్చులు ఎక్కువవుతున్నాయి. అందుగురించి కాంగ్రెస్ ప్రభుత్వం మీకు 10 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ కోసం పెట్టడం జరిగింది. మనకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుందని మాట ఇచ్చిందా? మాట ఇవ్వలేదు. కానీ మీ అందరికీ ఇంతకుముందు దొడ్డు బియ్యం వస్తుండే. ఆ దొడ్డు బియ్యం సరిగా తినకపోతుండే. టీఆర్ఎస్ నాయకులు అందరూ బియ్యం దందా చేస్తుండే అప్పుడు ఆ రోజుల్లో. కానీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యం ఇస్తే బాగుంటుందని చెప్పి మీ అందరికీ సన్న బియ్యం ఇస్తాం. నిన్న కూడా నేను ఒక ఇంటికి పోయినప్పుడు వాళ్ళు సన్న బియ్యం వండి భోజనం పెట్టింది. చాలా మంచిగా ఉండే. మీ దగ్గర కూడా మంచిగా ఉంది కదా సన్న బియ్యం. ఇప్పుడు సన్న బియ్యం అందరికీ సన్న బియ్యం ఇస్తే మరి మనకు సన్న బియ్యం అవసరం కదా. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నది, ఎవరైతే రైతులు సన్న బియ్యం పండిస్తారో వాళ్ళందరికీ కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. ఒకవైపు ఏమో రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తుంది, ఎక్కువ సన్న బియ్యం పెట్టమని. ఇంకోవైపు మన ప్రజలకు అదే బియ్యం, ఆ సన్న బియ్యం మనకు తిననీకే, మంచిగా తింటే మన పిల్లలు మంచిగా చదువుకోవచ్చు అని చెప్పి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మీరు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఉపయోగపడేలాగా అన్ని స్కీమ్స్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ వలన యువకులకు కూడా అవకాశాలు కల్పించే సమయం వస్తుంది. సో మీరు అందరు కూడా ఇది దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడే నేను ఎలక్షన్ క్యాంపెయిన్ వచ్చినప్పుడు మీరు ఇక్కడ ఒక బస్ షెల్టర్ అడిగింది. అది ఇప్పుడే ఏఈతో మాట్లాడడం, వారు ఎందుకు డిలే చేసిండ్రో వారికి అదే ప్రశ్నించడం జరిగింది. మీకు ఈ బస్ షెల్టరు ఈ 3-4 నెలల్లో కట్టించేస్తారు, నా రెస్పాన్సిబిలిటీ. దాంతోపాటు మీరు ఆ రోడ్డు కావాలన్నాను ఇక్కడ నుంచి బస్కి వచ్చినప్పుడు చాలా మంది వాడతారు. ఆ రోడ్డు కూడా ఎంత అవుతుందో ఎస్టిమేట్ అది తీసుకు ఆ రోడ్డు కూడా పెట్టేసి. ఇప్పుడు సాంబయ్య అన్నారు మాకు ఇంకొక రోడ్డు కావాలి పొలాలకు పోనీకి అని చెప్పి అన్నాడు. అది కూడా NREGSలో నేను ప్రపోజ్ చేస్తా. కొంచెం సమయం అవుతుంది కానీ అవుతుంది, అది కూడా మీకు సరేనా. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని లక్ష్మీపేట సీనియర్ సివిల్ జడ్జి రామ్మోహన్ రెడ్డి, జూనియర్ సివిల్ జడ్జి కిరణ్లు పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ఆయన కోరారు. ప్రతి శుభకార్యంలో బహుమతులను మొక్కలుగా ఇస్తే బాగుంటుందని లక్ష్మీపేట ఫారెస్ట్ రేంజ్ అధికారి సుభాష్ తెలిపారు. ప్రతి ఇంటిలో మొక్కలు నాటాలని కోరారు. దాన్ని కొంచెం అంతో ఎంతో ఈ ప్రపంచ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా మనకు చెట్లు నాటి ఆ నష్టాన్ని పూడ్చుకునే అవకాశము మనకు వచ్చింది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని మొక్కలు నాటి పర్యావరణాన్ని సంరక్షించవలసిందిగా కోరడమైనది. ఈ రోజున జూన్ 5వ తారీఖు
తారీఖున వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఇది ఎందుకు చేసుకుంటున్నాం అంటే యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉంది, యునైటెడ్ నేషన్స్. ఈ నేషన్ ఏం చేసిందంటే వరల్డ్ వైడ్గా అంటే మనం అంటే రైట్ టు లైఫ్ అని కాన్స్టిట్యూషన్ ఏదైతే చెప్తుందో దాంట్లో రైట్ టు లైఫ్ అనే దాంట్లో ఫ్రీ ఆక్సిజన్ అంటే ప్రొటెక్ట్ చేయాలి. ఆ ప్రొటెక్ట్ చేయడానికి ఇందాక ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వీళ్ళు వచ్చారు, వీళ్ళందరూ ఆ జంగిల్స్ ఫారెస్ట్లు ఏవైతే ఉన్నాయో ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నాయి. దీనికి రిలేటెడ్ కూడా సుప్రీంకోర్టు కానీ హానరబుల్ సుప్రీంకోర్టు కానీ హానరబుల్ హైకోర్టు కానీ ప్రొటెక్ట్ చేయడానికి ఎంతో చేసింది. ఇలానే అట్లా ఇండివిజువల్ పర్సన్స్ కూడా ప్రతి ఒక్కరు ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి ఇలానే ఇప్పుడు ఎవరైతే మనం ఇంతమంది ఉన్నాం, వందల మంది ఇక్కడ అందరు సెలబ్రేట్ చేసుకుంటాం. మీరు కూడా ప్రతి ఒక్కరు ఇప్పుడు కోర్ట్ ప్రెమిసెస్లో మనం ఏదైతే మొక్కలు నాటామో మన హానరబుల్ సీనియర్ సివిల్ జడ్జ్ గారు కానీ మేము కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ స్టాఫ్ కానీ అలానే మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఎవరి ఇంట్లో వాళ్ళు కూడా అట్లీస్ట్ ఇవాళ ఒక మొక్కను నాటి మీరు అందరూ కూడా మీరు పోస్ట్ చేసి అంటే వాట్సాప్ స్టేటస్లో అన్ని దాంట్లో ఏదైనా సరే పోస్ట్ చేస్తున్నారు కదా, అలానే ఒక మొక్క నాటి పోస్ట్ చేసి మీరు కూడా ఒక 10 మంది ఇలానే చేయండి అని చెప్పి ఈ ఎన్విరాన్మెంట్ని కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాను. కోర్టు సిబ్బంది నమస్కారం. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించి మనకు వాతావరణం అలాగే మార్పులు, కాలుష్యం మరియు ఇవన్నీ నుంచి భూమిని కాపాడాలంటే మనం మొక్కలు నాటడం మరియు నీటిని ఆదా చేయడం, అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడకుండా ఉండడం వల్ల మనం ఎంతో కొంత భూమిని కాపాడిన వాళ్ళు అవుతాం. అలాగే ఈసారి చెప్పినట్టు ఇందాక ఈ పర్యావరణ దినోత్సవం రోజు మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి. అలాగే మనం బర్త్డేస్కి కానీ యానివర్సరీకి కానీ వేరే గిఫ్ట్ ఇచ్చే కంటే ఈ మొక్కలు ఇచ్చి ఆ మొక్కలు పెట్టమని చెప్పి పెడితే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. కాగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా చెన్నూరు జూనియర్ సివిల్ కోర్టు ప్రాంగణంలో జడ్జి పార్వతీరవి, బార్ అసోసియేషన్ సభ్యులు, అటవీ శాఖ అధికారులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేల, నీరు, గాలి మానవ మనుగడకు అత్యంత ఆవశ్యకాలుగా అభివర్ణించారు. ఇప్పుడు ఇవి కలుషితం అవుతూ ఉండడం వలన భూమి మీద ఉన్న సకల జీవరాశికి ప్రాణ సంకటం అయిందని పేర్కొన్నారు. పర్యావరణంలోకి విడుదల అవుతున్న ఇతర కాలుష్య కారకాలతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణ వ్యవస్థని మరింతగా ధ్వంసం చేస్తున్నాయని అన్నారు. మొక్కలు నాటడం అనేది అందరికీ అవసరం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మనం ఉన్నటువంటి చిన్నతనంలో మనం చూసినటువంటి ఉన్నప్పుడు చెట్లకు ఇప్పుడు ఉన్నటువంటి చెట్లు చాలా అంతరించిపోయాయని చెప్పాలి. కొన్ని రకాల చెట్లు అయితే మనం చిన్నప్పుడు చూసినా ఇప్పుడు లేనేలేవు. మన భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైనటువంటి గాలి, వాళ్లకు జీవించడానికి కావాల్సినటువంటి పర్యావరణం, స్వచ్ఛమైన పర్యావరణం ఉండాలంటే ఇప్పుడు మనం నాటినటువంటి మొక్కలే వాళ్ళ భవిష్యత్ తరాలకు ఆధారంగా నిలబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటికి ఒక్కటైనా మంచి మొక్క నాటడమే కాకుండా దాన్ని కాపాడుకొని ఎదిగేలాగా చూడాలని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఓసీపీ గన్లపై ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ దినోత్సవంలో భాగంగా శ్రీరాంపూర్ ఓసీపీపై జీఎం శ్రీనివాస్, ప్రాజెక్టు ఆఫీసర్ శ్రీనివాసులు మొక్కలు నాటారు. ఉద్యోగులందరిచే పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతోనే సకల ప్రాణుల మనుగడకు సాధ్యమన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. జీవకోటి ప్రాణాధారమైన ఆక్సిజన్ పర్యావరణాన్ని తామంతా కాపాడాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికడదామని ఈ సంవత్సరం పర్యావరణ పరిరక్షణ దినోత్సవం స్లోగన్గా ప్రకటించడం జరిగిందని తెలిపారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. పర్యావరణాన్ని రక్షించడానికి అనేక మొక్కలు నాటి సంరక్షించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన క్విజ్ పోటీలో గెలుపొందిన ఉద్యోగులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం ఏఐటీసీ బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, రక్షణాధికారి విజయ్ కుమార్, ప్రాజెక్టు ఇంజనీర్ నాగరాజు, మేనేజర్ శ్రీనివాస్, సర్వే అధికారి సంపత్, ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ హనుమాన్ గౌడ్, జాలాలుద్దీన్, సంక్షేమ అధికారి శంకర్, ఫిట్ కార్యదర్శి మోతెలచ్చన్న, జీఎం చర్చల కమిటీ సభ్యులు రాచల చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. లేదంటే స్టీల్ డబ్బాలు అవి పట్టుకొని ఏదైనా తెచ్చుకోవడానికి ఇప్పుడు అవన్నీ మానేసి యూజ్ అండ్ త్రో, లాస్ట్ పెన్నులు, ప్లాస్టిక్ ఇవన్నీ కూడా యూజ్ అండ్ త్రో అయ్యేసరికి అవి ఎక్కడ పడేయాలో తెలియక వాటికి స్పేస్ కూడా లేకుండా పోయింది. సో దయచేసి ఈ సందర్భంగా మీ అందరికీ నా విజ్ఞప్తి, ఈ పర్యావరణాన్ని మనం కాపాడాలి. పర్యావరణాన్ని కాపాడకపోతే అది తిరిగి మళ్ళీ మనకి చెడు చేస్తూ ఉంది. మనం ఈ భూమి మీద మరి ఎక్కువ కాలం ఈ జీవ జంతుజాలం మనం కూడా సాధించాలంటే ఈ ప్లాస్టిక్ని పూర్తిగా నిర్మూలించాలి. అప్పుడే మన పరిసరాలు బాగుంటాయి, మనందరం వెనుకబాలపడదు. ఈ లేనిపోని సమస్యలు ఇంతకుముందు పరిచయం చెప్పారు, క్యాన్సర్ కారణం మెయిన్ ప్లాస్టిక్.
అదేవిధంగా ఉన్న చెట్లని నరకడం వల్ల, కొత్త చెట్లు పెంచకపోవడం వల్ల, అడవుల విస్తీర్ణం తగ్గడం వల్ల కాలుష్యం ఒక పక్క చెడిపోతున్నా, సింగరేణిగా మనం మన అవసరం నిమిత్తం, దేశ అవసరం నిమిత్తం ఇక్కడున్న పరిస్థితులను బట్టి ముఖ్యంగా ఓపెన్ కాస్ట్ వచ్చిన తర్వాత మనం వాతావరణానికి చాలా నష్టం చేస్తున్నాం. కానీ ఆ నష్టం చేయడం తప్పదు, ఎందుకంటే అది చేసేది ఏదో ఒక వ్యక్తిగతం కోసం కాదు, అది కూడా ప్రభుత్వం నిర్దేశించిన మేరకు మనం ఉన్న ఖనిజ సంపదను తీసి దేశానికి మిగతా అవసరాలకు వాడాలి కాబట్టి దాన్ని తీస్తున్నాం. దాన్ని కాంపన్సేట్ చేయడానికి మనం ఈ చెట్టు నాటడం మిగతా చర్యలు తీసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు పెద్ద ఎత్తున ఇవాళ నుంచి మొదలుపెట్టి చేస్తున్నాం. అది మన బాధ్యత. చెన్నూరు నియోజకవర్గంలోని పారుపల్లి సమీప జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టును జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కోటపల్లి మండలం పారుపల్లి చింత సమీపంలోని 63వ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన పోలీసు చెక్పోస్టు వద్ద పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు రాకపోకలు సాగిస్తున్న వాహనాలను నిలిపి క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమానిత వ్యక్తులను ప్రశ్నించిన అనంతరం వాహనాలను అనుమతించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వర్లు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తన తాత వెంకటస్వామి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఆయన బాటలోనే నడుస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీకృష్ణ తన తాత కాక వెంకటస్వామి వారసత్వాన్ని అందిపుచ్చుకొని తాత బాటలో నడుస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నాడని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. వంశీకృష్ణ పార్లమెంటు సభ్యునిగా ఎన్నికై సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు బుధవారం పాత బస్టాండ్లోని కూడలి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. కాంగ్రెస్ నాయకుడు బండి సదానందం యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి చెన్నూరు ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. వెంకటస్వామి గారి కుటుంబం నుంచి నిలబడితే చాలా బాగుంటుందని చెప్పి చాలా మంది ఊహిస్తున్నారు. ఎందుకంటే మనం చూసినాము ఈ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో 40 సంవత్సరాల నుంచి కేవలం కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు గెలిచినారు. మొదలు కాకా వెంకటస్వామి గారు, వారు 2 సార్లు అక్కడ గెలిచినారు. తర్వాత నేను గెలిచినాను, తర్వాత వంశీ గెలిచినాను. నేను 2009 నుంచి 11 తర్వాత అప్పుడు ఓడిపోయినాను. తర్వాత 2019లో కూడా ఆ ఇద్దరు ఎంపీలు ఏం చేసినారు పెద్దపల్లి నియోజకవర్గానికి అని చెప్పి ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు. ఆ రోజులలో ఇప్పుడే ప్రధానం చెప్పినట్టు ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మూతపోతే దాన్ని తిరిగి రీఓపెనింగ్లో 2 ఫర్టిలైజర్ కంపెనీస్ ఈ దేశంలో రీఓపెన్ అయింది. ఒకటి ఒరిస్సా, రెండోది మన రామగుండ. అంటే ఎవరు ఊహించలేదు. కాకా వెంకటస్వామి గారు వారు యూనియన్ మినిస్టర్ ఉన్నప్పుడు 1,00,000 ఉద్యోగాలు సింగరేణి ఉద్యోగాలు కాపాడారు. BIFR నుంచి తొలగించి సింగరేణి సంస్థ. తర్వాత నేను ఓడిపోయినప్పటికీ కూడా పెద్దపల్లి నియోజకవర్గంలో వారంలో 2 సార్లు తిరిగి ప్రజల సమస్యలు కనుక్కొని ఇలాగా చారిటబుల్ ట్రస్ట్ 2,000 బోర్వెల్లు మన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో వేసి అన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఫర్నిచర్ ఇచ్చింది మన విశాఖ చారిటబుల్ ట్రస్ట్. దాంతోపాటు క్లాస్ రూమ్స్ కట్టించడము, 25 టీచర్ల జీతాలు నెలకు ఇవ్వడము, ఇవన్నీ కార్యక్రమాలు కూడా కేవలము ప్రజల సేవ కోసమే. కాకా వెంకటస్వామి గారి ఆశ ఏదైతే ఉందనో దాని ప్రకారంగానే మేము నడుచుకుంటూ వచ్చాం. ప్రజలలో ఒక ఆదరణ ఉంది, ఒక ప్రేమ ఉంది కాకా వెంకటస్వామి గారి కుటుంబం పైన. ఆ ప్రేమ, ఆ కుటుంబం ఏదైతే ప్రజలలో ఉందో ఎందుకున్నారంటే సింగరేణి సంస్థ రీఓపెనింగ్, రామగుండం ప్లాంట్ రీఓపెనింగ్, కొత్త జైపూర్లో కీలక పాత్ర వేసిందండి.
రైతు మహోత్సవం కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో భాగస్వాములై వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు తెలుసుకొని అధిక దిగుబడులు రాబడిని సాధించే మెలకువలు తెలుసుకోవాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి సూచించారు. ఈ నెల 6, 7, 8 తేదీల్లో రైతు మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించే ఉస్నాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో చేస్తున్న ఏర్పాట్లను గురువారం జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సిద్దిపేట జిల్లానే కాకుండా కరీంనగర్, హన్మకొండ, జనగామ జిల్లాల నుండి రైతులను ఈ కార్యక్రమానికి తీసుకువచ్చి సాంకేతిక పరికరాలు, పరిజ్ఞానం, సాంకేతికత కూడిన వ్యవసాయం ఏ విధంగా చేయాలి, వాణిజ్య పంటలు ఏ విధంగా ఉంటాయి, ఆయిల్ ఫామ్ పంటలు పండించడం ఎలా అనేవి వర్క్ షాప్స్, డెమోల ద్వారా రైతులకు వివరించడం జరుగుతుందని అన్నారు. లంచ్ వారికి ప్రొవైడ్ చేయటము, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు, ఓవరాల్ అరేంజ్మెంట్స్కి సంబంధించి ట్రాఫిక్ నుంచి, పోలీస్ నుంచి అండ్ రెవెన్యూ పరంగా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తోటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఈరోజు రాత్రికి పూర్తవుతాయి. ఇందులో జిల్లా యంత్రాంగం తరఫు నుంచి అదేవిధంగా ప్రజాప్రతినిధుల తరఫు నుంచి కూడా కోరేది ఏంటంటే రైతులు పెద్ద ఎత్తున ఈ వర్క్షాప్ కావచ్చు, రైతు మహోత్సవాల్లో భాగస్వాములై వారికి సంబంధించినంత వరకు మనకి ఏ విధంగా ఎక్కువ దిగుబడి వస్తుంది, పెట్టుబడి పెట్టిన దానికి ఆదాయం ఏ విధంగా పెంచుకోవచ్చు అన్న దాని మీద అవగాహన కల్పించుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే తప్పకుండా ఈ రైతు మహోత్సవంలో భాగస్వాములైన అందరూ కూడా దీన్ని విజయవంతం చేసి ముందుకు తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. మనకి ఈ 6th, 7th, 8th కలుపుకుంటే మొదటి రోజు మనము దాదాపు ఒక 4100 రైతుల్ని మొబిలైజ్ చేస్తూ ఉన్నాము బస్సెస్ పెట్టి. ఇది కాకుండా అడిషనల్గా కూడా మనకి వివిధ గ్రామాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి రైతులు వారి సొంత ట్రాన్స్పోర్టేషన్, ట్రాక్టర్స్ కావచ్చు, జీప్ కావచ్చు, ఆటోల్లో కూడా సుమారు ఒక 1000 మంది దాకా రావచ్చు. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ పనిచేసే వాళ్ళు స్టాల్స్లో ఉన్నవారు, అదేవిధంగా అందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కలుపుకుంటే ఓవరాల్ ఫస్ట్ డే మనము ఒక 6000 నుంచి 6500 మంది వరకు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. సెకండ్ డే మనకి 7th వచ్చేసి 2300 మెంబర్స్ని మనం మొబిలైజ్ చేస్తూ ఉన్నాము. దానికి అడిషనల్గా మొత్తం కలుపుకున్నప్పుడు 4000 మంది వరకు మనకి సెకండ్ డే ఉంటారు. థర్డ్ డే కూడా మనము సేమ్ ఫుట్ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సుమారు 4000 మంది వరకు మనకి ఈ థర్డ్ డే కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉంది. దీంట్లో మనకి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ నుంచి కూడా తప్పకుండా ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ గారు వారు కన్ఫర్మ్ చేస్తున్నారు. అదేవిధంగా ఆనరబుల్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఇంకా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరికి కూడా పర్సనల్గా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. వారి షెడ్యూల్ బట్టి వారి వీలు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్ సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిసిసిలోని శ్రీ రెయిన్బో పాఠశాల కరెస్పాండెంట్ అమన్ ప్రసాద్, ప్రిన్సిపల్ రజని ఆధ్వర్యంలో పాఠశాల ఉపాధ్యాయులు ప్లాస్టిక్ బాటిళ్లతో తయారు చేసిన పూల కుండీలను జీఎం శ్రీనివాస్తో పాటు ఆర్ఎల్ఎం సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా తమ పాఠశాల ప్లాస్టిక్ వాడకాన్ని నివారిస్తామని వారు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం జీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకంతో కలిగే అనార్థాలపై వివరించారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలంటే అందరూ ప్లాస్టిక్ దూరంగా ఉండాలని కోరారు. వాడిపడేసిన ప్లాస్టిక్ బాటిళ్లతో పూల కుండీలు తయారు చేయడంపై ఆయన పాఠశాల ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ థీమ్ ఏంటంటే టోటలీ అవాయిడ్ ద ప్లాస్టిక్ నిర్మూలించాలనే అనే థీమ్తోనే సెంట్రల్ గవర్నమెంట్ వారు తర్వాత దీనికి ఒక ఇచ్చారు, స్లోగన్ ఇచ్చారు. ఆ సందర్భంగా మరి ప్లాస్టిక్ తప్పనిసరిగా నిర్మూలించాలి. ఇది కొత్త విషయం ఏం కాదు. మరి ఎన్నో సంవత్సరాలుగా మనకు ఈ ప్లాస్టిక్ వినియోగం అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది. ప్లాస్టిక్ యొక్క దుష్పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి మనందరికీ తెలుసు. అందరం కూడా ఒక ఫార్మ్ డెసిషన్తో మనందరం కూడా ఈ ప్లాస్టిక్ నిర్మూలించాలి. ఒక 30 సంవత్సరాల క్రితం మనం చుట్టూ పరిసర ప్రాంతాలను చూసినట్టయితే ఎంతో చాలా ఆహ్లాదకరంగా ఉండేవి, చాలా బ్యూటిఫుల్గా ఉండేవి. ఈరోజు చూస్తే చెరువులలో కానివ్వండి, డ్రైన్స్లో కానివ్వండి, లేదా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కానివ్వండి, ఈ ప్లాస్టిక్తోని యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ పర్టికులర్గా వీటితో చాలా పర్యావరణం చాలా దెబ్బతింటుంది. వాటర్ పొల్యూట్ అవుతుంది, సాయిల్ పొల్యూట్ అవుతుంది. సో ఈ సందర్భంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే మనము ప్లాస్టిక్ని టోటల్గా నిర్మూలిద్దాం. సిద్దిపేట జిల్లా రాయపూలు మండలం ఎల్కల్ గ్రామంలో నాభిశీల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాయపూలు మండలం ఎల్కల్ గ్రామంలో నాభిశీల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం నాటి నుండి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నేటి నుంచి కొనసాగుతున్న ఉత్సవాల్లో భాగంగా గురువారం రోజున యంత్ర విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించామని తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ మహోత్తర కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందారని, అలాగే భక్తులందరూ తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. శుక్రవారం నాడు, శనివారం నాడు దుర్గమ్మ కాడ జరుగుతుంది, ఎల్లమ్మ కాడ ఆదివారం నాడు జరుగుతుంది. ప్రజలు ధన్యవాదాలు. అసలంతా సహకరించారు, కార్యకర్తలంతా సహకరించారు. దుబ్బాక నియోజకవర్గము, రాయపాల్ మండలం, ఎల్కల్ గ్రామము.
గ్రామంలో బొడ్రాయి పండుగ ఏర్పాటు చేసుకోవడం అనేది దీనికి గాను మన గ్రామ పెద్దలు మరియు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరి సహకారంతో ఈ పండుగ చేసుకున్నాము. సుమారు 100 సంవత్సరాల కింద బొడ్రాయిని నిలబెట్టారు. అది కాలక్రమేణా కిందికి పోయింది, భూమి లోపల పోయింది. కానీ భూమి లోపలికి పోయిందని అరిష్టంగా భావించి మేము కొత్త బొడ్రాయిని ఏర్పాటు చేసుకొని ఈరోజు మంచి ముహూర్తంతో మేము బొడ్రాయి పండుగని నిర్వహించుకోవడం జరిగింది. దానికి గాను తదుపరి రేపటి నుంచి మరి దుర్గమ్మ పండుగ, మరి పోషమ్మ, మల్లమ్మ ఆదివారం నాడు పండుగ చేసుకోవడం కూడా లాస్టే. పోతలింగన్న గ్రామదేవతలు అందరూ మా ఊరు జనాన్ని, మా చిన్నలను పెద్దలందరూ సల్లంగా చూడాలి, వాడి పశువు గోసాగుడ్డునంతా సల్లంగా జీవించాలని కోరుకుంటూ దుబ్బాక నియోజకవర్గం రాయపల్లి మండల్ ఎల్కల్ గ్రామంలో నాభిశీల బొడ్రాయి పండుగ. ఈ ఎల్కల్ గ్రామంలో ఊరంతా చిన్న పెద్ద ఆడపడుచులందరూ వచ్చి ఆ యొక్క నాభిశీల బొడ్రాయికి నీళ్లు పోయడం జరిగింది. తదుపరి పండుగ రేపు ఈ రోజు నుంచి మొదలు పెడితే ఆదివారం దాకా అంగరంగ వైభవంగా మా ఎల్కల్ గ్రామంలో మేము ఊరాటంగా ఉత్సాహంగా పండుగ చేసుకోవాలని కోరుకుంటూ ఎలాంటి ఆకంఠాలు జరగకుండా మా ఊరు శాంతి కోసం మేము ఊర పెద్దలు చిన్నలు అందరూ కలిసి ఈ యొక్క పండుగ చేసుకోవడం జరుగుతుంది. పాడి పంట, చిన్న పెద్ద, గోదాగొడ్డు ప్రతి ఒక్కరికి అందరి సహకారంతో చేసుకుంటున్నాం కాబట్టి అందరు చల్లగా ఉండాలని నా దేవుళ్ళని కోరుకుంటున్నాము. ఆ యొక్క నాభిశీల బొడ్రాయి శివయ్య స్వామి అటువంటి ఆశీస్సులు మాకు కావాలని ఈ యొక్క పండుగను మేము అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది. మా యొక్క క్రమాన్ని చుట్టుపక్కల గ్రామంలో ఉన్న ప్రజలు మరియు మా ఆడపడుచులో ఉన్న ప్రజలు, అక్కడ చుట్టుపక్కల గ్రామాలందరూ వచ్చి ఘనంగా దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. మా యొక్క గ్రామం ఎల్కల్ విలేజ్, రాయపల్ మండల్, సిద్దిపేట డిస్టిక్. మా యొక్క గ్రామంలో ఇలాంటి బొడ్రాయి పండుగను ఎప్పుడో 100 సంవత్సరాల కింద కూడా మేము చూడని ఈ పండుగను ఈరోజు దాన్ని కిందికి పోయింది వీధికి లేపి దాన్ని మంచిగా చేసుకుంటే ప్రతిష్ఠించడం జరిగింది. ఈ యొక్క విలేజ్లో అన్ని విధాల మంచిగా జరగాలని కోరుకుంటూ వేరే గ్రామ దేవతలు కూడా పండుగలు చేసుకొని మంచిగా అంగరంగ వైభవంగా జరుపుకొని ఉండాలని, గ్రామస్తులందరూ మంచిగా ఉండాలని ఈ యొక్క పండుగను చేసుకోవడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా రాయపల్లి మండలం మాచినపల్లి గ్రామంలో ముద్రాజ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, గ్రామ పురోహితులు, నిర్వాహకులు మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అంత మంచి జరుగుతుందని, పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట వేడుకలు నిన్నటి నుండి మొదలుకొని ఆదివారం వరకు నిర్వహించడం జరుగుతుందని, శుక్రవారం రోజున విగ్రహాన్ని ప్రతిష్ఠించి భక్తులకు అన్నప్రసాదం అందజేయడం జరిగిందని, అలాగే అమ్మవారి కళ్యాణం, వడిబియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. సిద్దిపేట జిల్లాలో 3 రోజుల నుంచి పెద్దమ్మ ప్రతిష్ఠా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిన్నటి రోజు బుధవారం ఉదయం గణపతి పూజ, అఖండ దీపస్థాపన, మండపారాధన, జలాదివాసం జరిగింది. ఈరోజు ఉదయం మండపారాధన, మూలమూర్తి సంబంధించిన హోమాలు జరిగింది. పొద్దున మధ్యాహ్నం తీర్థప్రసాద వితరణ జరిగింది. సాయంకాలం మూర్తికి పెద్దమ్మ తల్లి విగ్రహాలకు, మిగతా ఉత్సవ విగ్రహాలకు సాయంత్రం 4 గంటల నుండి ధాన్యాదివాసము, శయ్యాదివాసము, ఫలాదివాసము, మంత్రపుష్పము, తీర్థప్రసాద విధానం జరుగుతుంది. రేపు శుక్రవారం ఉదయం మిథున లగ్నమున 8 గంటల 6 నిమిషములకు యంత్రప్రతిష్ఠ, తదుపరి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. అందులో ముద్రాజు 180 మంది కడపలున్నాయి. మేము స్వంతంగా నిర్మించుకున్న దేవాలయంలో ఈరోజు అమ్మవారి కంప్లీట్ అయింది. ఇది పెద్దమ్మ జాతర అంగరంగ వైభవంగా మా ముద్రాజు సోదరులము జరుపుకోవడం జరిగింది. ఇది 5 రోజుల పండుగ మేము నిర్వహించుకున్నాము. బుధవారం నాడు అమ్మవారికి బోనాలు సమర్పించినాము. ఇది పోషమ్మ బోనాలు. మరియు యథావిధంగా ఆ యొక్క బ్రాహ్మణుల వేద మంత్రాలతోని కొన్ని కార్యక్రమాలు చేపట్టినాము. ఆ తర్వాత అమ్మవారి బోనాలు శుక్రవారము. మండల్ దౌలతాబాద్ జిల్లా సిద్దిపేట. మేము ముద్రాజు అందరం కలిపి గుడి నిర్మించుకున్నాము. పెద్దమ్మ తల్లి విగ్రహము మాకు ఎంతో సంతోషకరంగా ఉన్నది. జై పెద్దమ్మ తల్లి. మాచినపల్లి గ్రామం, దౌలతాబాద్ మండల్, సిద్దిపేట జిల్లా. గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీ పెద్దమ్మ తల్లి పెద్దిరాజు కళ్యాణ మహోత్సవం జరపడం జరుగుతున్నది. కాబట్టి చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ పాల్గొని మా యొక్క ఈ గ్రామానికి వచ్చి ఈ పెద్దమ్మ తల్లి పెద్దిరాజు కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానం వచ్చి అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.